కాజల్ చైతు ఓన్లీ టీవీ ప్లే సూపర్ ఎక్సైటెడ్ నేనైతే తెలుసా. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు బ్యూటీస్ ఇలా మస్తు టైం పాస్ చేయబోతున్నాను తెలుసా. ఒకరు ఇక్కడ ఉన్నారు ఒక బ్యూటీ, కానీ ఇంకో ఇద్దరు బ్యూటీస్ ఎవరు చెప్పం. ఇంట్రడక్షన్ ఇవ్వకుండా వాళ్ళ ఎంట్రీ డైరెక్ట్ గా ఇచ్చేస్తాం. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యాక్ట్రెసెస్. ఫ్రైడే మార్నింగ్ మస్త్ టైం పాస్ స్పెషల్ టూ బ్యూటిఫుల్ లేడీస్. వాళ్ళు చూస్తేనే మాటలు తడబడుతుండే, మాటలు కూడా రావట్లేదు. ఒకటి మనందరికి ఇష్టమైనటువంటి రష్మి అండ్ ఇంకోలు మనందరికి చాలా ఇష్టమైనటువంటి ధన్యవాదాలు. ఒకే సెట్ లో ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ ని కూర్చోబెట్టి షో చేయమంటే ఆబ్వియస్లీ ఎక్కడి నుంచి అన్ని కారిపోతుంది. Two beautiful ladies, yes, and one zombie. Whoa! ఎవరా మీ zombie ఆంటీ? అసలు zombie అంటే మీనింగ్ తెలుసా? అదే ఆంటీ బ్రాండ్ ఏదో ఉంటది కదా. ఆంటీ బ్రాండ్ నువ్వు వాడతావా బ్రాండ్? ఆంటీలు వాడతారు, ఆంటీలు తెచ్చిస్తారు. నేను అది ఏంటి ఆంటీలు ఏం తెచ్చిస్తావు అసలు? ఏంటి అంటే ఏమనుకోకండి, చేతు ఇంగ్లీష్ లో చాలా వీక్, అందుకే జాంబీకి మీనింగ్ తెలియట్లేదు. కానీ సినిమా చూసేసారు అందరికి తెలుసు జాంబీ అంటే ఏంటో మన చేతు గారు తప్ప. సో యువర్ మూవీ ఇస్ డూయింగ్ సో రియలీ వెరీ. తను వచ్చానంట నుంచి వీళ్ళిద్దరూ వచ్చానంట మన మస్త్ టైం పాస్ కి. మరి మస్త్ టైం పాస్ లో ఇవాళ మనం తను వచ్చారంట మూవీ గురించి బాగా మాట్లాడుకోబోతున్నాం. అబ్సల్యూట్లీ. ఏంటది జాంబీ? ఏంటది జాంబీ? ఏంటి డెఫినెట్ గా ఆంటీ బ్రాండ్ అయితే ఖచ్చితంగా కాదు. ఓకే, సో జాంబీ ఇస్ బేసిక్లీ లివింగ్ డెడ్. దట్స్ డెఫినిషన్. అలా మనం డిక్షనరీ చూస్తే లివింగ్ డెడ్ అని డిక్షనరీలో జాంబీ ఉందా లేదా మనకు తెలియదు. బట్ మనం ఇది మన మూవీ పోర్టల్స్ ఉంటాయి కదా, IMDb అండ్ ఆల్ ఆఫ్ ఇట్, దాంట్లో మన జాంబీ సినిమాలు అవన్నీ చూస్తే ఇట్స్ బేసిక్లీ కన్సిడర్డ్ లివింగ్ డెడ్. చనిపోయిన తర్వాత మనిషి తిరిగి వస్తే వాళ్ళని జాంబీస్ అంటారు. డెవిల్స్ అంటారు కదా, దయ్యాలు. చనిపోయిన తర్వాత ఆత్మలు లేకపోతే సోల్, దాన్ని దయ్యం ఆర్ అట్లాంటివి రష్మి లేదా కాజల్. దిస్ ఈస్ డెడ్ బాడీ, సేమ్ బాడీ, కనిపిస్తుంది. ఆత్మలు, సోల్స్ ఎవరల్ యూ కాంట్ సీ దెమ్, రైట్? ఇన్విజిబుల్, అని చూడలేమా. వాళ్ళు ఇష్టపడితేనే వాళ్ళు చూపించుకుంటారు కానీ తప్ప. ఇప్పటి వరకు నేను చాలా ఇంగ్లీష్ మూవీస్ లో చాలా జాంబీస్ చూసాను. ఎగ్జాక్ట్లీ ఇంత హార్డ్ జాంబీ ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి ఆ డైరెక్టర్ వాంటెడ్ మన జాంబీ టు లుక్ గ్లామరస్ అండ్ హాట్ అండ్ సెక్సీ, సో మేము చూపించాం అంతే. ఈ క్యారెక్టర్ గురించి వస్తే మూవీలా వెరీ చర్పీ, వెరీ లవబుల్ క్యారెక్టర్ అన్నమాట. అండ్ జాంబీ నన్ను అటాక్ చేస్తుందా లేకపోతే నేను ఆ జాంబీని అటాక్ చేస్తానా ఏంటి అనేది మీరు చూసి చెప్పాలి. చూస్తే జాంబీని అటాక్ చేసేటప్పుడు, కానీ జాంబీ అటాక్ చేసేటప్పుడు మీరు కళ్ళిలా ఓపెన్ చేస్తే అదే అని చెప్పేసి మళ్ళీ డెడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బికాస్ యు గాట్ సచ్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ లైఫ్. నువ్వు అంతా బాగుంటావు, పైనుంచి బాగుంటావు. నీకు ఒక పాట చెప్పలేదు. యూ లుక్ సో బ్యూటిఫుల్ రష్మి, అలా చూడద్దు, అలా చూడద్దు ప్లీజ్. ఓకే, వీళ్ళిద్దరు రొమాన్స్ ఇట్లా కంటిన్యూ అవుతుంది, కానీ ఏమైనా జరిగింది అసలు ఇక్కడ? చూపులతో ఎంత రొమాన్స్ అంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ చూపులు. తెలీదా? స్టార్ట్ అయిపోయిందా? గుచ్చుకుంటుంది నాకు ఎక్కడెక్కడో. వీళ్ళిద్దరు చూపించుకునే లోపు నేను ఒకటి చూపిస్తాను. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. రిజిస్టర్ చేసుకునే
వాళ్ళకి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి కదా. సో ప్రాంక్ కాల్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు అది కూడా వీళ్ళే చూపించబోతున్నారు అనమాట. మన షోకి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు కాల్ చేద్దాము. కాల్ చేసిన తర్వాత రష్మి అండ్ ధన్య బాలకృష్ణ వీళ్ళిద్దరూ కలిసి బాగా ప్రాంక్ కాల్ చేస్తారు. సో లెట్స్ కాల్ దెమ్. హలో, ఎవరు? ఎవరు అనుకుంటున్నావు? హలో, ఎవరండి మాట్లాడేది? జాంబీ అంటే నేనేరా. జాంబీ తను వచ్చినంట. జాంబీ అండి? దాని ఇష్టమా రష్మి ఇష్టమా? చెప్పండి ఒకసారి. ధాన్య ఇష్టమా రష్మి ఇష్టమా అని అడుగుతున్నాము. ఇద్దరు ఇష్టమే. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నావు బాబాయ్? వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ కాజల్ ఇంకా చైతు. ఓకే ఓకే, చైతన్య మీరా? కానీ మాట్లాడింది మేం కాదు. ఇక్కడ మన షోకి గెస్ట్ గా వచ్చారు. తను వచ్చినంట సక్సెస్ ఎంజాయ్ చేయడానికి రష్మి ఇంకా ధాన్య బాలకృష్ణ. హలో అండి. మాట్లాడింది వాళ్ళిద్దరే జాంబీ క్యారెక్టర్ లో ఆంటీ లెక్క మాట్లాడారు. వాయిస్ లో అని దయ్యాలు అంటే ఒక చేతు నీకు తెలిసిన వాళ్ళ ఆంటీలు అందరూ ఇలానే మాట్లాడతారా? నాకు దయ్యం అంటే ఆంటీ, ఆంటీ అంటే దయ్యం. వాడికి తెలిసిన వాళ్ళే ఆంటీలు. వాట్ ఇస్ ద ఫిక్సేషన్ విత్ ఆంటీ? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో ట్రాక్ ఫ్యాంటసీ ఉంది. మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు కృష్ణ అండి. హాయ్ కృష్ణ గారు, దిస్ ఇస్ రష్మి హియర్ అండ్ ధన్య ఎలా ఉన్నారండి? బాగున్నానండి. అండ్ ఓకే, మీరేం చేస్తున్నారండి? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానండి హైదరాబాద్ లో. బట్ వెరీ స్వీట్ అండి. జాంబీ అనగానే మా సినిమా పేరు మీరు గుర్తుపెట్టారు. దట్ ఈస్ రియలీ ఆసమ్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వినని పేరు ఒకసారి అన్నప్పుడు స్ట్రైక్ ఎక్కడ విన్నా ఆటోమేటిక్ స్ట్రైక్ చేద్ది కదండి. కొత్తగా తెలిసినప్పుడు నేమ్ అనేది. కొత్తగా జాంబీ అని నేను తెలిసింది మీ ట్రైలర్ వల్లే కదా. సో ఆబ్వియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వి రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. తను వచ్చినంటే ద్వారా ఇంకా మాకు తెలిసిన జాంబీ అనేది క్యారెక్టర్ గురించి దాని గురించి. సో సినిమా రిలీజ్ అయిపోయింది, సూపర్ సక్సెస్ అయింది. కృష్ణ గారు మూవీ చూడండి, అందరినీ తీసుకెళ్ళండి, చిన్నపిల్లలకు కూడా చూపియండి. ఓకే ఓకే, భయ్యా. ఇప్పుడు మీరు వణికినట్టే వాళ్ళు కూడా వణుకుతారు. అప్పుడు ఒక్కసారి జాంబీ వాయిస్ లో ఏదైనా చెప్పరా? జాంబీ వాయిస్ అంటే నాకు పర్ఫెక్ట్ గా రాదండి. ఆంటీ వాయిస్ జాంబీ వాయిస్. అదే ఇందాక వీళ్ళు చెప్పిన వాయిసే జాంబీ వాయిస్. ఈ షో అయ్యే లోపు ఆంటీ అందరూ వచ్చి దాడి చేయడం. తను వచ్చానంట 100 days గ్యారంటీ అని చెప్పండి. తను వచ్చినంత మూవీ 100 days గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ ఫర్ జాయినింగ్ విత్ us. ఖచ్చితంగా చూడండి మూవీ. ఓకే 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 భయ్యా. ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి. ఓకే తప్పకుండా తప్పకుండా ఫ్యామిలీ అందరం చూసుకోండి. అలాగే ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా డబుల్ ధమాకా, హాట్ ధమాకా మీకు జాంబీతో ఎంజాయ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే భయ్యా. Bye. నైస్ టాకింగ్ టు యు కృష్ణ. బాయ్ బాయ్. సో తను వచ్చినంత మూవీ అంతా కూడా జాంబీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందా, లేకపోతే జాంబీ అందరి చుట్టూ తిరుగుతూ ఉంటుందా? అది మీ అందరూ జాంబీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. చెప్పదు, చెప్పేసినాక చెప్పదు. అందరూ జాంబీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకే నేను కొడుతున్నాను వరుసగా ట్రైలర్ లో. అవును, నువ్వు అక్కడ అందుకే నీకు సీట్ అక్కడ వేసిన. నేను నీ పక్కన వచ్చి కూర్చున్నాను అనుకున్నా. ఇక్కడ వద్దు, ఇక్కడ ఖాళీ ఉంది. ఓకే, ఒకసారి ట్రై చేద్దామా? నేను ధన్య. నువ్వు రావడమే ఆ వాయిస్, ఆ చూపు భయం వేస్తుంది. కూర్చోవమ్మ తల్లి. నాకు గుంటూరు టాకీస్ గుర్తొస్తుంది. నువ్వు చేయతో ఒక టీమ్, నేను ధన్య. ఇప్పుడు హలో, నేను ధన్య ఒక టీమ్. తను వచ్చినంటే టీమ్. మీరు రండి ఇటు. మీరు మస్తు టైం స్టార్టింగ్ లో కూర్చోడానికి ఎవరికి ఇష్టం. అరే మాట మాటికి ఆంటీ 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 అంటూ ఉంటే ఎవరు వచ్చి కూర్చుంటారు? అవును, రష్మి ఆంటీ అనేస్తాడు వాడు. మరి తను వచ్చినట్టు మూవీలో కామెడీ విషయానికి వస్తే తను వచ్చినంటే అవుట్ అండ్ అవుట్ జాంబడీ అండి. జాంబడీ అంటే జాంబీ ప్లస్ కామెడీ జాంబడీ. ఇది మనమే సృష్టించిన ఒక జానర్ అండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీలో. ఎవరు సృష్టించారు ఇది? మా డైరెక్టర్ గారు వెంకట్ గారు జాంబీ ప్లస్ కామెడీ ఈక్వల్స్ టు జాంబడీ అన్నారు. మేము అన్నాం అంతే. ప్లేయింగ్
zombies role was not easy anamata because it's an imaginary character. అందుకే మేము ఎక్కడ వెళ్ళినా చెప్తూనే ఉన్నాము, తను వచ్చిందంట ఇది దయ్యం సినిమా కాదు, ఇది హారర్ సినిమా కాదు 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 కాదు. It's a new unique concept. Yeah, it's a new unique concept. So ఈ సినిమా చూసేటప్పుడు ప్లీజ్ గో like a clean slate, like with an open mind with no perceptions or preconceived notions. Just casual గా వెళ్ళండి, సినిమా చూడండి, ఖచ్చితంగా తప్పకుండా 100% ఎంటర్టైన్మెంట్ మీకోసం ఈ సినిమాలో. ఓకే, వీళ్ళ మాటలు వింటుంటే ఇదే లాస్ట్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ కాదండి, ఇంకా చాలా మాట్లాడాలి, ఇంకా చాలా ఈ జాంబడీ గురించి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, ఇది this was not vote of thanks. అదే యాక్చువల్లీ నేను అడిగింది జాంబడీ గురించి అడిగితే మీరు అవుట్ ఆఫ్ జాంబడీ అంటే ఎంటర్టైన్మెంట్. ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండింగ్ కామెడియన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మా సినిమాలో ఉన్నారు. రైట్ ఫ్రమ్ చలాకీ చంటి, ఫిష్ వెంకట్ గారు, శివనారాయణ గారు, ఇంకా మెనీ మోర్ ట్రెండింగ్ కామెడియన్ ఆర్టిస్ట్ మా సినిమాలో ఉన్నారు. తను వచ్చినట్టు మూవీ గురించి మాట్లాడదాం. సో రష్మి, ఈ ఆఫర్ మీకు రావడానికి కారణం అసలు వచ్చిన దగ్గర నుంచి రష్మి అంటున్నా, ధన్య బాలకృష్ణ లేదా? ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు ధన్య. ఇప్పుడు నాకు తెలుగు రాదనా? నేను చాలా బాగా మాట్లాడతాను అచ్చమైన తెలుగు భాషలో. నేను నిజం చెప్పనా ధన్య, యాక్చువల్ గా నేను రష్మి కాస్ట్ చూసి మాట్లాడగలను బికాస్ రష్మిని ఆల్రెడీ కలిసాను కాబట్టి. కానీ నేను ఫస్ట్ టైం కలిసాను, నీ కళ్ళలో కళ్ళు It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, crazy, crazy. మైక్ గుర్తుకే మీ ఓటు వేయండి. హార్ట్ కూడా వేయండి. ఎలక్షన్స్ నడుస్తున్నాయి అనమాట. సో నాకు ఓట్ వేయాలంటే హార్ట్ సింబల్ కి వేయాలి, చేతు ఓట్ వేయాలంటే ఆ మైక్ సింబల్ కి వేయాలన్నమాట. ఫైనల్ గా మీ ఇద్దరు మైక్ హౌ ఇస్ ఇట్? వెరీ నైస్. యా, బట్ వి ఆల్ హావ్ అ హార్ట్ కదా, సో దేనికి ఓట్ వేయాలి? My vote goes to you. సో ఇద్దరు నా హార్ట్ కి ప్రమోట్ చేస్తున్నారు, ఇద్దరు కూడా నా హార్ట్ కి ఓటేస్తారు. సో మీరందరూ కూడా హార్ట్ కే ఓటేయండి. మైక్ లేకపోతే నీకు కెరియరే లేదు, గుర్తుపెట్టుకో. ఓకే, మైక్ హార్ట్ లేకపోతే జీవితమే లేదు. ధన్య, అబౌట్ యువర్ క్యారెక్టర్ అంటే మరి చెప్పాను కదా, అడిగాను కదా మీరు. అసలు మీకు ఈ క్యారెక్టర్ రావడానికి బికాస్ మీకు ఇప్పటిదాకా మేము చూసిన మూవీస్ అన్నిట్లో కూడా ఫుల్ టు బబ్లీ అండ్ నేను శైలజలో అయితే అసలు ఆ క్యారెక్టర్ ఇంకా మైండ్ కి ఫిక్స్ అయిపోయింది జనాలందరికీ కూడా, ఎస్పెషల్లీ మా యంగ్స్టర్స్ అందరికి కూడా బాగా కనెక్ట్ అయిపోయినాము. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. సో ఆ క్యారెక్టర్స్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో క్యారెక్టర్ డిఫరెన్సెస్ లేకపోతే ఈ ఆఫర్ exactly. చాలా 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 బాగున్నావు తెలుసు నిజంగా, ట్రైలర్ లో కానీ Thank you. అంటే బయట కూడా బాగున్నావు. సో యాక్చువల్లీ నేను ఓకే, I haven't tried too many glamour roles ఇప్పటిదాకా, so they've made me look really beautiful. నేను ఎప్పుడు ఎక్కువ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు I used to not think about this, but a lot of people said, see, you have to think about screen presence, అవన్నీ చాలా ఇంపార్టెంట్, మొత్తం ప్యాకేజ్ ఉంటది ఒక యాక్ట్రెస్ కి అని చెప్పి I've tried to groom myself and made myself look presentable on screen. You've just started kada, there's so much to experiment, so it's okay, no regrets. అండ్ ఈ సినిమాలో ఇంత హాట్ గా కనిపించడానికి ఆ హోల్ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు? Definitely I would like to give all this credit to my producer and my director, because వాళ్ళు చెప్పారు, see, you have nice features and then you have to accentuate ani. So all thanks to them for giving me this platform. Don't give that credit because నువ్వు హాట్ కాబట్టి అలా వాళ్ళకి ఇవ్వడం. హాట్నెస్ ఇస్ ఆల్ హియర్ అండి, నేను బోరింగ్ క్యూట్నెస్ అంతే. అయ్యో, అక్కడ చాలా చాలా చూడు మాటలు కూడా రావట్లేదు, నువ్వు నిజం చెప్పేసావు కదా, నాకు తెలుసులే. కవరింగ్ ఇక్కడ చాలా మ్యాటర్ ఉందబ్బా. సినిమాలో ఏమనుకుంటా 3 పాటలు ఉన్నాయి, అటు 3 సాంగ్స్. అది కుళ్ళుతో చెప్తున్నావా? అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్. కాదండి, మేము 2 వారాల నుంచి ప్రమోషన్ చేస్తున్నాం అండి, 2 వారాల నుంచి ప్రతి ఒక్క షోలో ఇదే చెప్పి చెప్పి అలా షీస్ ప్రిక్కింగ్ మీ అండి. I will not prick you, I'll bring and stab you with a knife. నాకు ఎంత హర్ట్ అవుతుంది తెలుసా? 3 songs యా. నీకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఓన్లీ 1, అది కూడా దయ్యం పాట. మై 3 songs is equal to 1. ఇక్కడ హాట్నెస్ ఉంటే ఏంటి? అక్కడ హాట్నెస్ లేదు కాబట్టి నీకు ఒక పాట, అక్కడ ఇంకా హాట్నెస్ ఉంది కాబట్టి 3 పాటలు.
నువ్వు ఎందుకు యాంటగనైజ్ చేస్తున్నావు నిన్నే? వాట్ ఇస్ షీ డూ టు యూ? వై ఆర్ యు హర్టింగ్ మై బెస్ట్ ఫ్రెండ్? హర్టింగ్ అక్కడ ఓకే హర్టింగ్ మై జాంబీ. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ హాట్నెస్ పక్కన పెట్టి మన అశ్విన్ కి కాల్ చేద్దాం, ప్రాంక్ కాల్. ఓకే మీరిద్దరు కలిసి రాజుగారి గది. సో మూవీ అంతా ఉంటారు, అశ్విన్ తో కలిసి బాగా యాక్ట్ చేశారు. సో అశ్విన్ ని కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. వాట్ యు సే? ఓకే యా డన్. ఎవరు చేయాలి ప్రాంక్ కాల్? ఇద్దరు చేద్దాం. ఓకే డన్. You know him? I know him. Okay. I don't know him that well. He'll know you. He obviously knows you then. రష్మి హెల్ప్ చేయవా? కష్టపడ్డాడు Dial చేతు చేయవా? వంగడానికి. కొంచెం తగ్గించి వంగు. ఇప్పుడు తగ్గించి వంగలేదు కాబట్టి నేను డైల్ చేయమంటున్నా, హెల్ప్ చేయి. తను వచ్చేనంట, తను వంగేనంట, తను నొక్కేనంట. సో ఈ కాలింగ్ అశ్విన్. ధన్య ఇప్పుడు వచ్చేసి ప్రాంక్ చేయబోతుంది అశ్విన్. అశ్విన్ వచ్చేసి మన ఓంకార్ అనే వాళ్ళ తమ్ముడు రాజుగారి గది మూవీలో సూపర్ గా యాక్ట్ చేసిండు. సో ఎట్లా ప్రాంక్ చేద్దాం చూద్దాం. హియర్ వి గో. Hello? హలో అండి, చెప్పండి. Hi. Is this Ashwin? అవునండి, అశ్విన్ బాబు మాట్లాడుతున్నా, చెప్పండి. అశ్విన్ గారు, నేను శ్వేతానండి. శ్వేత గారు చెప్పండి. అది మీరు అపర్ణ హోమ్స్ లో ఉంటారు కదా? ఏదండి? అపర్ణలో ఉంటారు కదా మీరు? అపర్ణ అంటే ఏ అపర్ణ? లేదు, ఇది యూ ప్లే టెన్నిస్ కదండి? ఏదండి? మీరు టెన్నిస్ ఆడతారు కదండి? క్రికెట్ కూడా ఆడతానండి. సారీ అండి, క్రికెట్ కూడా ఆడతాను నేను. సార్ అదే సార్, మన వీళ్ళు చెప్పారు నాకు ట్రైనింగ్ కావాలని. నాకు ట్రైనింగ్ ఇస్తారా? ఎవరు? నాకు క్రికెట్ ట్రైనింగ్ కావాలి సార్. నేను మంచి బౌలర్ని, విమెన్స్ క్రికెట్ టీమ్ కి వెళ్తున్నాను. అవునండి, మీతో బ్యాటింగ్ చేస్తానండి. బాగుంటది. నిజమా? మీరు యాక్టింగ్ బాగా అనుకుంటున్నారు. అంటే రాజుగారి గది 2 లో నాకు ఛాన్స్ ఇస్తారా? మా అన్నయ్య నాకు ఇస్తారు లేదా నాకే తెలియదు. హలో అశ్విన్ బాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నీకు చెప్పేశారా అశ్విన్? నీకు చెప్పేశారా? జనా చెప్పదే నువ్వా? చెప్పలేదు, గుర్తుపట్టేశాడు. హాయ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను రా. అవునా, నువ్వు ఎప్పుడు వచ్చావు ఊర్లోకి? నేనా? నిన్న. హీరో ఎలా ఉన్నాడు, బాగున్నాడా? హీరో బాగున్నాడు. కాదు, తను వచ్చానంట. సినిమా చూస్తావా? అందరినీ చూడమని చెప్తావా? డెఫినెట్ గా చూస్తాం, అందరం కలిసి చూస్తాం. ఓకేనా? ప్లీజ్ మీ అన్నయ్యకి హాయ్ చెప్పు. నువ్వు అంత ప్లీజ్ అడగాల్సలేదు. నువ్వు ఉన్నావు అంటే చూస్తారులే, రాజుగారి ముందుగా ఫ్రెండ్. చెప్పండి. అదే అశ్విన్ బాయ్. అశ్విన్ ఎవరు మాట్లాడేది? చైతు నువ్వా? నేనే. నమస్కారం. కాజల్ వినిపించలేదా? అశ్విన్ మీరే ఎవరు? కాజల్ చైతు ఇద్దరు యాంకర్స్. కాజల్ గారు బాగున్నారు. రిలీజ్ అయిన సినిమాలని డిసైడ్ చేసేస్తారంటే మీరు నోయిల్ చెప్పారు నాకు మీ గురించి. ఫస్ట్ షో చూసి చెప్పేస్తారంటే సినిమా బాగుందో లేదని మీరు అంటే రివ్యూస్ ఇస్తూ ఉంటాను అనమాట. చాలా మంచి రివ్యూ ఇచ్చాను నేను. అవునండి, ఇస్తారండి. మీరు ఇస్తారు మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తే తెలుస్తుంది. సరే ఆల్ ద బెస్ట్ అండి. బాగున్నావు కదా నువ్వు? నేను నాకేమన్నా, మీరందరూ నాకేం మంచిగా పుష్టి అలాగే ముగ్గురు ఉన్నాం కదా, అందుకని యాంకరింగ్ వచ్చావు ఇప్పుడు. అవునన్నా, అక్కడి నుంచి ఇక్కడ కూడా వచ్చిన, అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అన్న. అశ్విన్, రష్మి గౌతమ్ కూడా ఉంది. హాయ్ అశ్విన్. I'm good. How are you? 100% లక్ అప్పుడు నీతో కలిసినట్టున్నాను. అవును. ఎలా ఉన్నావు? సూపర్. వెరీ గుడ్. అన్ని బాగున్నాయి షోస్. నువ్వు కూడా చూసావు ఈ సినిమా? అవునండి, నేను కూడా చేశాను ఈ సినిమా. వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా నీది? చాలా సినిమాలు వస్తున్నాయి కదా నీ? చాలా బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ ఇప్పుడు వస్తున్నాయి, కానీ అఫీషియల్ గా ఇది నేను ప్రమోట్ చేసిన సెకండ్ సినిమా. లేదు అంటే నేను ఎప్పుడో నేను పేపర్ చూసినప్పుడు నీకు పోస్ట్ అవుట్ ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకేనా?
అన్నా డెఫినెట్లీ చేతో రాక్ చేయరా బాగా చేయి. డెఫినెట్లీ మేము కూడా వస్తాము. మా సినిమా కూడా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వస్తాను నేను కూడా. షూర్ గా రీసెంట్ గా నోయల్ అని వచ్చిండు మా షోకి 200 స్పెషల్ ఎపిసోడ్ లో. ఆ రోజు చెప్పిండు కూడా ఈ మూవీ గురించి, ఎక్స్పెక్టింగ్ బిగ్ మూవీ అని చెప్పేసి. నువ్వు కూడా వచ్చేసి మా షో మంచి అదే వస్తాం. మా టీం హబా పటేల్ నేను కలిసి వస్తాను. తప్పకుండానండి. కానీ ఫోన్ పెట్టేసే ముందు మాకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు ధన్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా? మంచి చాలా మంచి ఫ్రెండ్స్. మరి ధన్య గురించి ఏదో ఒక సీక్రెట్ మాకు చెప్పాలి ఇప్పుడు. ధన్య గురించి ఏం చెప్పమంటారు? ఎనీ ఏదో సీక్రెట్ సీక్రెట్ చెప్పాలంట అశ్విన్. మాకు తెలియని విషయం ఇప్పుడు చూసి జాగ్రత్తగా చెప్పు అశ్విన్. ధన్య ఎవరినన్నా నమ్మితే అది వెళ్ళిపోయే వరకు వాళ్ళని అలా నమ్ముతానే ఉంటది. అంటే మంచి సీక్రెట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అశ్విన్ భాయ్. థ్యాంక్స్ అశ్విన్. బాయ్ 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 బాయ్. బాయ్. మనోడికి బాగా అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అనగానే ఓకే బాయ్ చెప్తున్నాడు అని చెప్పేసి ముందు బాయ్ Bye చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక చాలా ఒక రేంజ్ లో ఆడేసుకున్నాము అశ్విన్ ని. అంటే ఆడేసుకునే ప్రయత్నం చేసాం కానీ అక్కడ టైం ఫిష్ కొంచెం ప్రాంక్ అవ్వలేదనే అనుకోవాలి కదా? లేదు మంచిగా లేదు అవ్వలేదు కదా? అశ్విన్ ఈజీగా ఫిగర్ అవుట్. అవును. సో గుర్తుపట్టేశాడు అంత అశ్విన్. ముద్దుగా నాకు నేర్పిస్తారా, నాకు బ్యాటింగ్ నేర్పిస్తారా అంటుంటే ఎవరైనా ఆబ్వియస్లీ గుర్తుపడతారు. నార్మల్ వాయిస్ లో చేసినావు. సరే, ఇప్పుడు కానీ ఇప్పుడు రష్మి చేస్తుంది. మా రష్మి చూడు అసలు బ్రాండ్ అంబాసిడర్ నే ప్రాంక్ చేయబోతుంది. ప్రాంక్ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి నోయల్ షాన్ ఇప్పుడు ప్రాంక్ చేయబోతుంది. ఓ రేంజ్ లో చూసుకోండి. ఇలాంటి బరువు నేను మోయలేదు. ఒక సైడ్ పెట్టింది కదా అది కూడా బరువు. ఓకే కాల్. హలో హలో యా నోయల్ గారా? ఎవరండి? నోయల్ నోయల్ గారు, నా పేరు శ్రద్ధ. ఒక్క నిమిషం ఆగు. హలో పక్కన ఉంటారు పాట పాపకు ఎందుకంత తడబడుతున్నావు? నోయల్ గారు మీ నంబర్ చాలా కష్టపడి ఫైండ్ చేశాను. మీకు కాల్ చేసా. కష్టపడి కాల్ చేశారు నాకు అర్థం కావట్లేదు కానీ నాకైతే కష్టమవుతుంది. నేను అర్థం చేసుకోవాలి. నా పేరు శ్రద్ధ. ఏంటది? నా పేరు శ్రద్ధ. ఎంత శ్రద్ధ కింద అర్థం కావట్లేదు నీ పేరు. నోయల్ మీరంటే నాకు చాలా ఇష్టం. హలో ఇది నువ్వు మళ్ళీ చెప్పుకుంటే నా వయసు అయిపోతుంది సగం. నాకు సింగింగ్ ఛాన్స్ కావాలి. తీసుకో. ఎప్పుడు కాదు తీసేసుకో. నువ్వు అర్జెంట్ గా తీసుకో. లేట్ చేయొద్దు. ఇంత మంచి వయసు ఉన్నప్పుడు అసలు లేట్ చేయొద్దు. మీకోసం పాట పాడొచ్చా? నీకు ఏమేమో చల్లితాయి పాప. చెయ్యి. రెడీ? నేను పక్క లోకల్. పక్క లోకల్. జనరలీ సినిమాల లెంత్ 2 గంటల 20 నిమిషాలు ఉంటాయి. నువ్వు పాట పాడితే సినిమా లెంత్ 5 నిమిషాలు ఉంటది. అది బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కింద రిలీజ్ చేసుకోవాలి. ఏంటది? నాకు హర్ట్ చేస్తున్నారు. ఏంటది? ఫీలింగ్స్ హర్ట్ చేస్తున్నారు. అమ్మో
నీ ఫీలింగ్ ని హర్ట్ చేయడం కంటే నేను ఖైరతాబాద్ కి హీరో నోయల్ గారు మీతో మీటింగ్ చేయొచ్చా? మీటింగ్ ఎందుకు? నేను మీటింగ్ చేసేంత స్టేజ్కి ఏం రాలేదు, ఇంకేం పార్టీ పెట్టలేదు నేను. నోయల్ గారు సినిమా చూస్తారా? చూస్తా, ఎందుకు కూడా అన్ని సినిమాలు చూస్తాను నేను. మొన్ననే గుంటూరు టాకీస్ కూడా చూసిన మా రష్మి గురించి. కమాన్, ఓకే. అక్కడ ప్రాంక్ కాల్ కింగ్ అక్కడ. ఇలాంటి ప్రాంక్ కాల్స్ చేసేది కాదు, తెలుగుని అందంగా ఏంది భయ్యా? తెలుగుని చాలా అందంగా ఇంగ్లీష్ లో మాట్లాడే వ్యక్తుల్లో రష్మి ఒకటి. అది కూడా ఇంత అందమైన లాగ్ తో మాట్లాడుతుంటే లాగి మాట్లాడుతుంటే కాదు. గుర్తుపట్టకుండా ఉంటావా? రష్మి నన్ను ఒక లాగ్ అంటుంది, నోయల్ అని. ఆ, ఓ అయ్యే మిగతా వాళ్ళు నోయల్ని ఎలా పిలుస్తారు? నోయలే కదా. నోయల్ అంటాం. మరి నీ ఏ చాలా స్పష్టంగా ఉంది, నోయల్ అని. మిగతా వాళ్ళు నోయల్ అంటాం. నోయల్ అంటారు. నోయల్ హే నోయల్. నోయల్ ఏం దగ్గర లాగుతున్నా. నోయల్ నా ప్రొనౌన్సియేషన్ కరెక్టా? మిగతా వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కరెక్టా? నీ ప్రొనౌన్సియేషన్ లో చాలా ప్రేమ ఉంటుంది రష్మి. రోజే నాతోటి కలిసి పరువం నీదేరా. రేపు ఇంకో రూమ్ రాసుకోండి రా. నోలనా ఇవాళ తను వచ్చినంట మూవీ సక్సెస్ అయింది కాబట్టి మస్తు టైం పాస్ కి ధన్య బాలకృష్ణ ఇంకా మన రష్మి గెస్ట్ గా వచ్చారన్నా. సూపర్ కదా అసలు. కదా? హాయ్ హాయ్ నోయల్ గారు, నైస్ టు హియర్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. మీరు ప్రాంక్ కింగ్ అంట. లేదు, కానీ ఈటీవీ ప్లస్ లో నేను ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నా. ఎప్పుడో ఒకసారి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ప్రాంక్ చేస్తా. ఛాలెంజ్ ఇది కూడా రాసుకుంటారా? I'm ready for the challenge. హీస్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. అన్నా ధాన్య విన్ అవడం కోసం నువ్వు ఆ ఛాలెంజ్ లో ఓడిపోవాలన్నా. అరే ఎందుకు అక్కడి నుంచి నోయల్ బిస్కెట్ ఇస్తే నువ్వు దాని మీద క్రీమ్ రాసి మళ్ళీ మాకిస్తున్నావా? తిను, నువ్వు నాకే తినేసే బిస్కెట్. నాకేసి క్రీమ్ నాకి నీకే ఇచ్చేస్తా, మిగతా బిస్కెట్ నువ్వు తిను. వావ్, రష్మి నాకిన బిస్కెట్ ఇది టైం పాస్ అన్నమాట. నిజంగా దిస్ ఇస్ ద ట్రూలీ టైం పాస్ షో నోయల్. నిజంగా I'm so happy for you, Rashmi. థ్యాంక్ యూ నోయల్. హార్డ్ వర్క్. ఇంకా సాగుతీస్తున్నారేంటి? ఇంకా సాగదీస్తున్నావేంటి? ఇంకా సాగు తీస్తున్నానా? కదా సాగుడు స్పెషల్ నేను. Congrats to both of you and all the best. థ్యాంక్ యూ సో Thank you. మచ్. థ్యాంక్ యూ. Yeah. Take Yeah. care. బాయ్ సో మచ్ నోయల్. బాయ్ Bye. Bye, Kajal. Bye, Jitu. Bye bye. ఓకే, సో దట్ వాస్ నోయల్ తో ఫుల్ టు ప్రాంక్ కాల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ కూడా టైం ఫిష్ అయింది. ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కి కాల్ చేశారు, కానీ ఇద్దరు కూడా ప్రాంక్ కాల్స్ లో వాళ్ళు అవతల వాళ్ళు గెస్ట్ చేశాడు. అవును, ఎందుకంటే Best ఇప్పుడు friends బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అలా ఇప్పుడు నేను నోయల్ తో You should have called Ashwin. I should have called Noel. నేను నోయల్ తో యాక్చువల్లీ నిన్నే మాట్లాడాను, ఈ రోజు మార్నింగ్ కూడా మాట్లాడాను. సో వి కాన్స్టెంట్లీ ఇన్ టచ్ కాబట్టి అది మేబీ తెలిసిపోతుందేమో. ఎవరైతే ఓడిపోతారో ఇలాగే కవరింగ్ చేయాలి. నువ్వు కూడా బాగా కవరింగ్ కవరింగ్ రష్మి జిందాబాద్, కవరింగ్ ధాన్య జిందాబాద్. అమ్మో, సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం, సూపర్ కాలర్స్ తో మాట్లాడుతున్నాం. అండ్ ఈ ఎంజాయ్మెంట్ ఇంకా డబుల్ అవ్వాలంటే వీళ్ళతో ఇంకేమైనా చేయించాలి. మేము ఒక సాంగ్ ఇస్తాము, కానీ ఆ సాంగ్ ఫస్ట్ లెటర్ తీసేసి మేము చెప్పిన లెటర్ పెట్టి మీరు పాట పాడాలి. ఓకే? రారమ్మని సాంగ్ రా దగ్గర లా పెట్టి పాడాలి. నాకు ఆ సాంగ్ తెలియదు. నువ్వు ఏదో పాడు, నేను ఫాలో. లాలమ్మని లాలమ్మని లామల్లిక లామల్ చిలుక చెప్పు. లిలుక. లామలిలుక
లులుతింది లేమా. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇస్తున్న సాంగ్ ధన్యకి. పక్కా లోకల్ పక్కా లోకల్ ధన్యకి. పక్కా లోకల్. ఈ పా ప్లేస్ లో ఫా పెట్టాలి. వాడే నాతో ఆ, నేను పక్కా పక్కా ఫోకల్ నేను కూడా నేను పక్కా ఫోకల్ పక్కా ఫోకల్ నేను పక్కా ఫోకల్ నేను నేను కాదు, ఫెను. ఫేను ఫాడే పాఫలు ఫోకా ఫేఫల్ ఫోనే ఫోన్ కార్డు ఫేను. ఓకే, ఇప్పుడు నువ్వు నువ్వు సాంగ్ నా ప్లేస్ లో అదే ప్రతి స్టార్టింగ్ లెటర్ ఏమిద్దాం ఆ, నువ్వు అనే ప్లేస్ లో తుమ్ము అని పెట్టు. ఓకే, ఏది కగ్గం నువ్వునా? నువ్వు అంటే హిందీలో ఏమంటారు? తుమ్ము కదా, Right? తుమ్ము అనాలి. తుమ్ము అనాలి. తుమ్మ అంటామా? తుమ్మ తుమ్మ ఆ, తుమ్ము, తెలుగు తుమ్ము. తెలుగు తుమ్ము, హిందీ తుమ్ము, అలా తుమ్ము. ఉంటుంది. రెడీ? Okay, ready. రెడీ. తుమ్ము తుమ్ము తుమ్మే తుమ్ము 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 నా మీద తుమ్ము. నా మెడ వంపున నా నా పెదవంచున తుమ్ము నా ఒళ్ళంతా తుమ్ము నా పెదవి పైన నా నడు వంపున నా గుండె మీద ఒళ్ళంతా తుమ్ము. అచ్చో! ఎలా రష్మిలా అంతా నీ వల్లే తుమ్ము. యాంకర్ గా స్టార్ట్ చేసి సినిమాలు యాక్ట్ చేసి ఇప్పుడు హీరోయిన్ గా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు కదా. కాదు కాదు, ఫస్ట్ హీరోయిన్ గానే కదా. ఫస్ట్ హీరోయిన్ గా చేసి దాని తర్వాత టీవీ చేసి దాని తర్వాత మళ్ళీ సినిమాలు చేసి దాని తర్వాత మళ్ళీ టీవీ చేసి దాని తర్వాత మళ్ళీ సినిమాలు చేసి ఎప్పుడు- అంతే అంతే. అదే అక్క, ఎప్పుడు ఎక్కడ ఏం చేసామని అదే. హీరోయిన్ అయ్యమని అదే తమ్ముడు, అదే అంటున్నాను తమ్ముడు. ఫ్లోలో అక్క నన్ను బూతులా ఉంది అది. ఓకే, ఆ. రెడీ. నాకు కూడా నీ అక్క. చెప్పు రష్మి, ఏమైదాం అనుకున్నావు అసలు? ఐ రియలీ డోంట్ నో. నాకు కెమెరా ముందు ఉండడం చాలా ఇష్టం చైతు అని కాదు. ఐ రియలీ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నాకు జీవితాంతం చనిపోయినంత వరకు కెమెరా ముందు ఉండాలి. దట్స్ ఇట్. సేమ్ అలాగే. అండ్ ధన్య, వాట్ యూ వాంట్ బికమ్ అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ గా? Yeah, but mostly I wanted to be an actor అండి. Like it could either be theatre or cinema. So నాటకాలు చేస్తూ స్టార్ట్ చేశాను నా కెరియర్. సో ఇక్కడ వచ్చాను. సో ఆల్వేస్ బీన్ లైక్, ఐ మీన్ హ్యావ్ అ గ్రేట్ ప్యాషన్ ఫర్ ది ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్. సూపర్. మరి ఫ్లో లో ఒక నిజం బయట పెట్టేసింది ధన్య, దట్ ఈస్ షీ ఇస్ అ సింగర్ అని. సో ఇప్పుడు మనందరి కోసం అందరూ ధన్య ఇప్పుడు ఒక పాట పాడుతుంది. నిన్ను చూడగానే చెట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకరి తిట్టుకున్నవే, అదేమిటే ఏమిటో ఏం మాయో చేసిన కన్ను చూపుతోటి, ఏమిటో అదేమి రోగమో అంటించిన నూపుతోటి, మంచి వరదలా కాల్చే ప్రేమలా గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే శృతిలో పాడింది తెలుసా? అండ్ ఆల్సో ధన్య వాయిస్ కూడా చాలా యూనిక్ గా ఉంది. సో డిఎస్పీ గారు, మీరు కొత్త వాయిస్ చూస్తుంటే here we go. ఓకే, రష్మి మూవీస్ గురించి మాట్లాడడం, పాటల గురించి మాట్లాడడం, మీ గురించి మాట్లాడడం, సో ఫన్నీగా ఆటలాడము, ప్రాంక్ కాల్ చేసాం కదా. చాలా మంది కూడా రష్మి అనగానే ఆ మూమెంట్స్, ఓఏలు అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను కూడా అంటే expect ఎలాంటి చేస్తున్నాను. మూమెంట్స్ అయితే ఒకసారి సెన్షువల్ కదా. చూపించు ఒకసారి. Sensual. రష్మి గనక ఒక డాన్స్ వేస్తే ఎట్లా డాన్స్ వేస్తుంది? యూజువల్లీ మేమైతే చూస్తున్న దాంట్లో రష్మి డాన్స్ ఎలా ఉంటుంది? ఓకే, ఫ్రమ్ యువర్ పర్సెప్షన్. హిస్ పర్సెప్షన్. రెడీ? పాట వేస్తారా నేనే పాట పాడుకొని వేయాలా? చెప్పండి మేడం, మీరు పాట ఏమంటే పాట వేస్తారా, నన్నే పాడుకుంటే ఏమంటే సాంగ్ సంథింగ్ నో మ్యూజిక్. ఓకే, విల్ సింగ్. ఓకే, రెడీ. మీరు పాడతారా? రెడీ. ఆషిక్ బనాయా.
आशिक बनाया आशिक बनाया आशिक बनाया आपने तेरे बिन सुनी सुनी है राहें तेरे बिन प्यासी प्यासी निगाहें तेरे बिन बिना तेरी राहें तेरे बिन Bad version of me. ఇలా ఓకే సో చైతు చాలా చండాలంగా చేశాడు, అస్సలు రష్మిలా చేయలేదు కాబట్టి రష్మి ఎలా చేస్తుందో చూపించండి. आशिक बनाया आशिक बनाया आशिक बनाया आपने అది ఎవరో ఫ్యాషన్ డిజైనర్ డాన్స్ చేసినట్టుంది. ఏ యు నోచి ఏ యు గో చైతు స్టెప్ రెడీ రెడీ ఆశిక్ బనాయా ఆశిక్ బనాయా ఆశిక్ బనాయా అప్నే ఎస్ జస్ట్ స్పోర్ట్ రష్మి అదే నాకు నీళ్ళు నచ్చేది తెలుసా సీరియస్లీ. ఓకే ఇప్పుడు ఇదే సాంగ్ ని ధన్య బాలకృష్ణ అయితే ఎలా చేస్తుందో చూద్దాం. 3, 2, 1 ధన్య కమ్ ఆన్. आशिक बनाया आशिक बनाया आशिक बनाया अपने చైతు స్టెప్ రేంది అండ్ ఎస్ ఇప్పుడు ఇదే సాంగ్ కి కాజల్ కూడా డాన్స్ చేయబోతుంది. ఆషిక్ బనాయా ఆషిక్ బనాయా ఆషిక్ బనాయా అప్నే. శివశంకర్ మాస్టర్ ని జడ్జిమెంట్ అడుగుదాం. మాస్టర్ ఎవరు డాన్స్ బాగా చేశారు మాస్టర్? మరి పిల్లలు ముగ్గురు చాలా హాట్ గా ఉన్నారు, కానీ ముగ్గురులో ఎక్కువ హాట్ గా ఉన్నది కాజల్. కాజల్ బాగా చేస్తుంది. ఇప్పుడు మన సుందరం మాస్టర్ ని అడుగుదాం. ముగ్గురు బాగా చేశారు, సూపర్ సూపర్ సూపర్. అండ్ ఇప్పుడు మనందరికి ఇష్టమైన ఓంకార్ అన్నయ్య. డైరెక్టర్ కిల్ మీ. ఓంకార్ అన్నయ్య అందరిలో డాన్స్ ఎవరు బాగా చేశారు అన్నయ్య? అందరూ చాలా బాగా చేశారండి, కానీ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయకపోతే ఇది అవ్వదు. అయితే కాంపిటీషన్ చాలా ఉన్నాయి కదా, సో యూ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయాలి. నేనేమంటానంటే ఐ విల్ గివ్ యూ ఎంత ఇవ్వాలి? 1 సెకండ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3. అండ్ ఇప్పుడు నలుగురిలో కల్లా ఎవరు బాగా చేశారు చెప్పడానికి బృందా మ్యామ్ చెప్తారు. ఏం చేశారు మీరు అసలు ఏం చేశారు? ఇలా ఊపడం అసలు మీకు వచ్చా? ఎవరన్నా అసలు ఇలా ఊపుతారా? ఊపడం అంటే అలా ఊపకూడదు. ఎప్పుడన్నా ఊపడం ఎలా ఊపాలంటే ఇలా ఊపాలి. మీరందరూ కూడా చించి 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 చింపేశారు. సూపర్ గా ఆడుకుంటున్నారు వీళ్ళు. మస్తు టైం కోసం ఒక ఆట ఆడుతూ ఉంటాము. ఓకే, ఎవరైతే కాలేజ్ రిజిస్టర్ చేసుకున్నారో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు కాల్ చేసి వాళ్ళతో ఆడుతూ ఉంటాం. బట్ రైట్ నువ్వు వచ్చినావు అని ధన్య వచ్చింది కాబట్టి మీ ఇద్దరితో ఆడుకుంటాం ఒక ఆట. ధన్య నీకోసం ఈ విజిల్ బ్రాండెడ్ న్యూ విజిల్. ఓకే, ఎవరు ఊపలేదు ఇంకా. అది ఊపలేదు కాచేతు ఊదలేదు. నువ్వు అటువైపు కాబట్టి ఊదలేదు అంటాం, మేము ఇటువైపు కాబట్టి ఊపలా అంటాం. ఇవి అటు ఇటు ఆంటీ వైపు ఉంటారు. మీ ఇద్దరులో మేము క్వశ్చన్ అడిగిన వెంటనే ఎవరైతే ఫస్ట్ విజిల్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. Okay. ఆ ఆన్సర్ కనుక రైట్ అయితే మీకు ఒక పాయింట్ వస్తుంది. Okay. లాస్ట్ లో ఎవరైతే ఎక్కువ పాయింట్ సంపాదించుకుంటారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది. సూపర్. ఓకే, 1 గో. మై ఫస్ట్ క్వశ్చన్ గిఫ్ట్ మైండ్ లో పెట్టుకో. okay. రెడీ? ఫస్ట్ క్వశ్చన్, మహేష్ బాబు తమన్నా యాక్ట్ చేసిన మూవీ. అగడు. Daniel goes with 1 point. రియల్ లైఫ్ లో కపుల్, రియల్ లైఫ్ లో కూడా కపుల్ అయినా ఒక కపుల్ పేరు చెప్పండి. తను ఫస్ట్ విజిల్ వేసేసింది. సూర్య జ్యోతిక. Daniel is leading with 2 points, Rashmi with 0. మధ్యలోంచి ఒక పాట పాడతాను, ఆ పాట ఫుల్ చేయాలి. ఓకే, నేను పాడతాను కదా. నేను పాడతాను. రష్మి వచ్చింది, నేను పాడకపోతే ఎట్లాగా? ఓకే. చందమామ తన కందదని ముందుగానే అది తెలుసుకొని చేయి చాచి పిలవచ్చు అని చంటి పాపలకు చెబుతామా? తెలీదా? ఇంకా ఈజీగా ఏదైనా చెప్పొచ్చుగా, పాపులర్ గా. అదే డిఫరెన్స్ అవ్వలేదు. ట్యూన్ లో అది కంటిన్యూ
ఇంకొకటి చెప్పు. ఇంకో పాట పాడనా? ఓకే, ఫేమస్ గా ఉండేది కదా. సై సై తన హే రింబోలా 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 హే చెప్పు చెప్పు. Beat కాదు. అదే అదే ఆ పాట ఏ పాట? ఏ పాట? జింగోలా జింగోలా జింగో స్టార్టింగ్ పాడాలి. అమ్మో జింగోలా ఏంటో తల్లి. -10 నాకు ఒక పాయింట్. తప్ప ఆన్సర్ చెప్పింది కాబట్టి నెక్స్ట్. మనం ఒక టీము, తను వచ్చినంటే టీము. సరే గిఫ్ట్ కోసం గిఫ్ట్. అత్తారింటికి దారేది మూవీలో ఇద్దరు హీరోయిన్ పేర్లు. ధన్య. ఫస్ట్ ధన్య. అది సమంత. ఇంకొకటి Hi. పనీతి చోప్రా. రాంగ్ ఆన్సర్. సమంత ప్రణీత సుభాష్. పరిణీతి చోప్రా ఎవరు? పరిణీతి చోప్రా ఎప్పుడు వచ్చింది టాలీవుడ్? నాకు నచ్చుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 10 పాయింట్స్. ఇంత కష్టపడి అన్ని ఆన్సర్ చేస్తే ఒకే ఆన్సర్ నేను తీసుకెళ్తుందా? లీడింగ్ ధన్య. సినిమాలో 3 పాటలు ఉన్నాయి. అయ్యో ఐఎమ్ ద విన్నర్ అంతే. అందరూ విన్నర్స్ అబ్బా. అందుకే ఇద్దరికి గిఫ్ట్. ఛీ, నేను ఆడని ఆట. 10 పాయింట్లు నీకు వచ్చినాయా? నువ్వే విన్నారు కదా అప్పుడు. ఛీ, నాకు వచ్చి హక్కిస్తుందేమో అనుకున్నాను తెలుసా. నేను లేచి మరీ గిఫ్ట్ ఇస్తా విన్నర్ కి. లేదు థ్యాంక్ యూ సో మచ్. కాంపిటీషన్ అన్నమాట. ఇప్పుడు లాలీపాప్ ఎవరు ఎంత అందంగా తింటారో చేతి ఓపెన్ చేసి ఇవ్వ. నువ్వు ఏం ఓపెన్ చేసి నీకు ఓపెన్ చేయడం కూడా రాదా? నేను బాగా ఓపెన్ చేస్తా. చేతి ఓపెన్ చేస్తే బాగుంటుందని. నేను బాగా ఓపెన్ చేస్తా రష్మి. థ్యాంక్స్. ఈవెన్ యూ ఈట్. ఎస్, సూపర్ డూపర్ ఫన్ ఇవాళ. తను వచ్చినంటే జామిడీ మూవీ గురించి చాలా కొత్త విషయాలు చెప్పారు రష్మి ఇంకా ధన్య బాలకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫన్ అండి నిజంగా. నిజంగానా ధన్య? చెప్పు ధన్య, టైం పాస్ కి రావడం ఎలా అనిపించింది ధన్య? మస్త్ టైం పాస్. చూడండి రోజు మండే టు ఫ్రైడే 11 o'clock, మండే టు సాటర్డే 11 o'clock మస్త్ టైం పాస్. మస్త్ టైం పాస్ అండి నిజంగా. మస్త్ ఆహా, అది చూస్తే మీరు చెప్పకపోయినా నేను ఎలా ఎంజాయ్ చేశారు షో గురించి చాక్లెట్ చెప్పాలి. తింటూ టాఫీ తింటూ ఎంజాయ్ చేసాము. నీ ఆంటీల తరఫున నీ దగ్గర ఉన్న ఆంటీల వైపు ఉన్న నీ ఫిక్సేషన్ చూసాము. ఇంకేం కావాలి? అవి చాలా ఇంటర్వ్యూస్ అలా ఫార్మల్ గా మాట్లాడుతుంటే ఇది చాలా ఇన్ఫార్మల్ గా హ్యాపీగా. అసలు ఈ ఇంటర్వ్యూలో ఎన్ని తెలుసుకున్నామో నీ గురించి చేతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మా షోకి ఇంకా ఎనర్జీని తీసుకొచ్చారు, మా షోకి కలర్ఫుల్నెస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాట్ జస్ట్ చాక్లెట్స్ తోనే కాదు, చెప్పాను కదా వెళ్ళిపోయే ముందు పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తామని. అదే గిఫ్ట్. అబ్బో, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి ఏం జరిగింది? రష్మి నాకు హగ్గిచ్చింది. ధన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో స్వీట్ ఆఫ్ యూ. సోషల్ సర్వీస్ అన్నమాట. సారీ. ఆల్ ద గుడ్ లక్. సూపర్ సక్సెస్ అయింది మూవీ. ఇంకా సక్సెస్ అవ్వాలి అండ్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా బాగా కావాలి. నువ్వు టీవీలో ఇంకా సూపర్ షోస్ చేయాలి అండ్ మళ్ళీ మా షోస్ కి రావాలి ఇలాగే అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి సినిమాలు ఇంకా చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మా ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ వ్యూవర్స్ కి వాట్ యు వాంట్ టు సే? తను వచ్చినంట ఇది దయ్యం సినిమా కాదు, హారర్ సినిమా కాదు. మీరు 100% ఒక మంచి ఎంటర్టైనింగ్ కామెడీ సినిమా చూడాలనుకుంటే గో టు ద థియేటర్స్ నియర్ యూ అండ్ వాచ్ తను వచ్చినంట. ఎస్ అండి, ఇది ఒక చిన్న సినిమా. సో మీ సపోర్ట్, మీ మొత్తం బ్యాకప్ మాకు కావాలి. ప్లీజ్ చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. థియేటర్లో వెళ్ళి చూడండి అండ్ హ్యావ్ అ సేఫ్ అండ్ హ్యాపీ దీపావళి. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అవర్ దీపావళి సో మెమొరబుల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అది డబుల్ ధమాకా ఈ రోజు మన మస్త్ టైం పాస్ లో విత్ రష్మి అండ్ ధన్య. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. ఫైనల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్. Thank you సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సినిమా తీసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ విత్ us. థ్యాంక్ యూ కాజల్. థ్యాంక్ యూ చేతు.